హాయ్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. నేను మీ సిస్టర్ దివ్య దేవుడిని. హౌ ఆర్ యు ఆల్ టుడే? ఎలా ఉన్నారు? మీ బట్టి భూమి సంతోషిస్తుందని తెలుసా మీకు? మీరు దేవుడి బిడ్డలుగా ఉండి నడుచుకుంటే, మీరు మంచి వ్యక్తులుగా ఉంటే, కుటుంబాలు కాదు సృష్టి యావత్తు సంతోషిస్తుందంట. రోమా 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి అంతా కూడా నాశనంలో దాస్యంలో ఉన్నప్పుడు విడిపించబడ్డానికి దేవుని పిల్లల కొరకు తేరి చూస్తుందంట. ఈ యొక్క వాక్యంకి అర్థం ఏంటి? ఎందుకో దేవుడు ఈరోజు మనకి ఇటువంటి ప్రామిస్ ఇచ్చారంటే, ఒకసారి గమనించండి. ఒక్క నీతిమంతుడైన వ్యక్తి దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకుంటాడు. ఆ కుటుంబంలో మరి ఏమేమైతే ఉంటాయో అవన్నీ భద్రపరుచుకుంటాడు. తర్వాత వంశాన్ని కూడా దీవిస్తాడు. కాబట్టి ఈ సృష్టి యావత్తు కూడా వంశాలు, దీవించబడిన వంశాల కొరకు, మంచి వారి కొరకు ఎదురు చూస్తుందంట. ఈవిల్ పీపుల్ ఆర్ దేర్. ఈవిల్ టైమ్స్లో మరి మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఎంత భయంకరంగా ఉంటున్నారు మనుషులు. మీరు న్యూస్ చూస్తున్నారా? ఒక ఆవిడ ఇంకా రేపు పెళ్ళి అనగా తన కాబోయే భర్తను మరి పైకి కొండ దగ్గర తీసుకెళ్ళి అతను నూకేసి చంపేసింది. చాలా ఆస్తిపరుడు. ఎందుకు చంపింది? ఎందుకు నచ్చలేదంటే అతనికి బాల్డ్ హెడ్, అంటే అతనికి జుట్టు సరిగా లేదంట, బిగ్ వేసుకుంటాడంట, సరిగా మాట్లాడలేడంట, అందుకే చంపేసిందంట. అసలు ఏమవుతుంది? అందుకే సృష్టి ఇంకా దాస్యంలో ఉందంట. మనము ఏ వ్యక్తి ఈ లోకంలో ఏ దేశం ఎక్కువ పాపం చేస్తే ఆ దేశంలో మట్టి సారం తగ్గిపోతుందంట, తెలుసా? అయితే ఏ దేశంలో నీతిమంతులు ఉంటారో ఆ నీతిమంతులు బట్టి ఆ దేశం దీవించబడుతుందంట. అందుకే ఈ సృష్టి యావత్తు దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే వారు ఎప్పుడు మహిమతో ఉంటారంట. దేవుడు వారిని మహిమతో నింపుతూ ఉంటాడంట. సో వారు చేసే ప్రతి కార్యం కూడా దీవించబడుతుందంట. భూమిలో ఏ కార్యం చేసినా దీవించబడుతుందంట. ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి బట్టి అంట, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం బట్టి అంట, ఐగుప్తు దేశం అంతా రక్షింపబడింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, యోసేపు కదా, మీ అందరికీ తెలుసు. ఒక్క యోసేపు బట్టి ఆ ఐగుప్తు దేశం అంతా కూడా సంరక్షింపబడింది కరువు కాలంలో. ఆ కరువులో మనుషులు నివాస యోగం కలిగి వారు ఆహారం పొందుకొని ఎవ్వరూ చనిపోయినట్టుగా బైబిల్లో లేదు. ప్రతి ఒక్కరూ బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఇతర దేశాల నుండి కూడా వచ్చిన వారు కూడా బ్రతికారంట. ఎందుకంటే ఒక్క వ్యక్తి బట్టి, చూసారా, మన జీవితంలో ఒక వ్యక్తి దేవుని బిడ్డగా ఉంటే, నీతిమంతుడుగా ఉంటే, ఒక స్త్రీ దేవుని కుమార్తెగా ఉంటే ఈ సృష్టి అంతా చాలా సంతోషిస్తుందంట, చాలా హ్యాపీగా ఉంటుందంట. దాస్యంలో నుండి, కర్స్ నుంచి విడిపించబడతామని అనుకుంటుందంట. కాబట్టి సృష్టికి తెలుసంట దేవుని బిడ్డలు ఎవరో, దేవుని బిడ్డలు ఎవరు కారో కూడా సృష్టి యావత్కి తెలుసంట. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా ఉండి దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే కనుక సృష్టి యావత్తు కూడా సంరక్షింపబడి, సృష్టి యావత్తు కూడా రక్షింపబడి చాలా సంతోషంగా ఉంటుంది. అందుకని దేవుడు తన కుమారులకు దేవుని యొక్క మహిమను ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు వేరు. ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు దిస్, యు ఆర్ డిఫరెంట్. The whole world is counting on you. God is counting on you. The kingdom of God is counting on you. నీ మీద ఆశ పెట్టుకుంది ఈ యొక్క సృష్టి అంతా. కాబట్టి నీతిగా, నిజాయితీగా, చక్కగా దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం, దేవుని బిడ్డలుగా మనం జీవిద్దాము. కాబట్టి ఈరోజు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి నాయన, అయ్యా ఒక వ్యక్తి అయ్యా నీతిమంతుడిగా జీవిస్తే, ఒక వ్యక్తి నీకు లోబడి అయ్యా నాయన జీవిస్తే కనుక ఆ వ్యక్తి మీద మహిమ వచ్చి ఈ భూమిని దీవిస్తుందని నువ్వు చెప్తున్న విధానం బట్టి నీకు వందనాలు అయ్యా తండ్రి. అవును, మేము శ్రమలో ఉన్నప్పుడు కూడా నీ వల్లే మేము జీవించుటకు అయ్యా రోమా 8:18 ఉన్నట్టుగా మనము క్రీస్తులో శ్రమల పాలైనప్పుడు మనం క్రీస్తుతోడి భాగస్వాములు అవుతామని చెప్పావు నాయన. మరి శ్రమలో కూడా నీ బిడ్డలుగా మేము జీవించడం మాకు నేర్పించండి. అంతేకాదు సృష్టి యావత్తు అయ్యా నాయన ప్రభ సంతోషించులాగా నీవే ఆస్వాదించి నడిపించమని, ముఖ్యంగా మమ్మల్ని దీవించండి. ఈరోజు నీ చేతులుంచి నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడవు, నా కుమార్తెవని మమ్మల్ని దీవించి మమ్మల్ని స్వీకరించమని యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. సో ద హోల్ వరల్డ్, ది ఎర్త్, God of heaven is also counting on you. Live a righteous life. కింద కామెంట్లో పెట్టండి, God is counting on me, the earth is counting on me, I will live a righteous life అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise the Lord.